హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్ పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచెన్ నిత్య జీవమునిచెన్. హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము. ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము. ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితమూల కాపాడు మా జీవితమూల. ఇది మా వినతి ఇది మా వినతి. హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము. ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. ఆరాధించక పూర్వము ఇక్కడ దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఇక్కడ లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు అనేక విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. 30వ వచనంలో చూసినట్లయితే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెలుస్తున్నాడంట. ఒక మనిషి యేసుప్రభువారు చెప్పినటువంటి మాటల్లో ఒక ఉపమానంలో ఇదొక ఉపమానం ఏంటంటే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కబడ్డాడంట. వారు అతని బట్టలు దోసుకుని అతన్ని కొట్టి కొరప్రాణములతో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారంట. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడితే వచ్చింది. ఎవరు ఈ వ్యక్తి అంటే, యెరూషలేములో నుండి యెరికోకి వెళ్ళిపోతున్నాడంట. అంటే దిగిపోతున్నాడు అని రాయబడింది. అంటే యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం. అక్కడ నుండి ఈ మనిషి ఏం చేస్తున్నాడంట, యెరూషలేములో నుండి యెరికోకి దిగిపోతున్నాడు. అంటే పాపం వైపు వెళ్ళిపోతున్నాడు. ఈ లోకంలో నీవునే మనం కూడా పాపంలో ఉన్న వారమే, పాపంలో వెళ్ళినటువంటి వారమే. మనలను దేవాతి దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను మనలందరినీ కూడా రక్షించుకున్నాడు. మొదటి విషయం ఏంటంటే, ఈ వ్యక్తి పాపం వైపు వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. రెండో విషయం ఏంటంట, దిగి వెలుసు అన్నాడు. అంటే యెరికో పట్టణము చూడటానికి అందంగా ఉంటుంది, కానీ యెరికో పట్టణం శాపగ్రస్తమైనది. అది బైబిల్లో యెహోషువ ద్వారా ఆ పట్టణము శపించబడింది అన్నమాట. ఒక మనుషుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, శాపం వైపు వెళ్ళిపోతున్నాడు, పాపం వైపు వెళ్ళిపోతున్నాడు, శాపం వైపు వెళ్ళిపోతున్నాడు. యెరికో శాపగ్రస్తమైనది.
ఆ వైపు తను వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దిగి వెలుసు అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే ఒక మనుషుడు దిగిపోతున్నాడు, ఒక మనుషుడు పాపములో, శాపములో, అంధకారంలోకి ఒక వ్యక్తి దిగిపోతున్నాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడిందంటే 30వ వచనంలో అతడు దిగి వెలుసు అని రాయబడింది. అంటే దిగిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే మనుషులు పాపం వైపు, శాపం వైపు, వ్యర్థమైనటువంటి వాటి వైపు మనుషులందరూ ఏం చేస్తున్నారంట, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ నేటి దినం వరకు కూడా అనేక మంది పాపం వైపు, శాపం వైపు వెళ్ళిపోతున్నారు, దిగిపోతున్నారు. కాబట్టి అంతేకాదు అతని గురించి 30వ వచనంలో మరొక మాట ఏం రాయబడిందంటే దొంగల చేతిలో చిక్కెను అని రాయబడింది. అంటే దొంగ అంటే అర్థం ఏంటంటే సాతాను, అపవాది. ఈ వ్యక్తి, ఈ మనుషుడు ఎవరి చేతిలో చిక్కబడ్డాడంట, అపవాది చేతిలో చిక్కబడ్డాడు. లోకమంతా నేటి దినాన్ని చూసినట్లయితే అపవాది చేతిలో ఉంది. సర్వలోకము కూడా సాతాను చేతిలో ఉంది, సాతాను వశంలో ఉంది. సమస్త మానవులు అందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారంటే అపవాది చేతిలో, సాతాను చేతిలో ఉన్నారు. కారణం ఏంటంటే ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు కలగజేసినప్పుడు అవ్వ ఆదాములకి దేవుడు ఈ సమస్తాన్ని దేవుడు అప్పగించినాడు. కానీ అవ్వ ఆదాములు తప్పిపోయి సర్వలోక మానవాళిని వారు పాపము చేసి, పాపముల ద్వారా, అపరాధముల చేత వారు అనేక మందికి ఏమైపోయినారంటే సాతానికి దాస్యం అయిపోయినారు. అపవాది యొక్క మరి ఆ యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటున్నాం, అతని దొంగల చేతిలో చిక్కిననే మాట చదువుకుంటున్నాం. దొంగలు అనేటువంటి, దొంగ అనేటువంటి మాటకి ఎవరంటే సాతాను, అపవాది యొక్క చేతిలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. అంతేకాదు అక్కడ ఏం రాయబడిందంటే 30వ వచనంలో వస్త్రములు ఏం చేస్తూ వచ్చినారంట, వారు అతని వస్త్రములు దోచుకునిరి. అంటే వస్త్రాలు దోచుకున్నారంట. అసలు దొంగలు వస్త్రాలు దోచుకోరు. దొంగలు ఏం చేస్తారంటే విలువైనటువంటి నగలు, వెండి, బంగారం, డబ్బులు ఉంటే అవి దోచుకుంటారు, విలువైన వస్తువులు ఉంటే దోచుకుంటారు. కానీ బట్టలు కూడా దోచుకున్నారంట. అంటే ఈ బట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాన్ని మనుషుడు కోల్పోయినాడు. అవాదాములకి దేవుడు వస్త్రం ఇచ్చినాడు, ఆ వస్త్రాన్ని వాళ్ళు కోల్పోయినారు. సాతాను ద్వారా దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని మరి వాళ్ళు కోల్పోతూ వచ్చినారు. కాబట్టి ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఉల్లాస వస్త్రాన్ని, దేవుడిచ్చిన సంతోష వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని వాళ్ళు కోల్పోయినారు. ఇక్కడ కూడా రాయబడింది వస్త్రములు దోచుకున్నారు అని రాయబడింది. అంటే వారు తన వస్త్రములో ఏం చేస్తూ వచ్చినారంట, అతని బట్టలు దోచుకుని అని రాయబడింది. అంటే తన యొక్క వస్త్రాలు ఏం చేయబడుతూ వచ్చినాయి, తన బట్టలు దోచుకోబడుతూ వచ్చినాయి. అదే రక్షణ వస్త్రం, అదే దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి వస్త్రము దోసబడుతూ వచ్చింది. కాబట్టి ఇంకో మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది, కొట్టబడిన స్థితిలో ఉన్నాడంట కదా. అతన్ని కొట్టి అని రాయబడింది. అంటే కొట్టబడిన స్థితిలో ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది చేత, అనేకమైనటువంటి పాపముల చేత, అపరాధముల చేత ఏం చేయబడి ఉన్నాడు, కొట్టబడి ఉన్నాడు. మరి అనేకమైనటువంటి పాపములు, అపరాధముల చేత మనుషుడు ఏం చేయబడుతున్నాడు అంటే కొట్టబడుతూ ఉన్నాడు. శరీరం అంతా గాయములైనాయి. ఎందుకు ఆ వ్యక్తికి శరీరం అంతా గాయమైనతో వచ్చినాయి అంటే తను చేసిన పాపాన్ని బట్టి. తను ఎక్కడికి వెళ్ళిపోతూ వచ్చినాడు, పాపానికి వెళ్ళిపోయినాడు, శాపం వైపు వెళ్ళిపోయినాడు, తను దిగిపోతూ వచ్చినాడు, అపవాది చేతిలో చిక్కబడుతూ వచ్చినాడు, దొంగల చేతిలో చిక్కబడుతూ వచ్చినాడు, వస్త్రములన్నీ దోసుకోబడినాయి. కాబట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే కొట్టబడిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి అందుకే బైబిల్ ఇక్కడ ఏం రాయబడింది 30వ వచనంలో అతన్ని కొట్టి అని రాయబడింది. అంటే అతన్ని కొట్టబడిన స్థితిలో ఉన్నాడు. ఏంటి కొట్టబడతాం అంటే పాపముల చేతను, అపరాధముల చేత కొట్టబడి ఉన్నాడు. తన శరీరం అంతా ఏమైందంటే రక్తమయంగా ఉంది. అలాంటి కొట్టబడిన స్థితిలో ఉంటూ ఉన్నాడు. అంతేకాదు కొర ప్రాణములో ఉన్నాడంట. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో చివరి లైన్లో చూస్తే కొర ప్రాణముతో విడిచిపోయేరి అని రాయబడింది. అంటే కొర ప్రాణముతో ఉన్నాడు.
అంటే కొర ప్రాణం అంటే చనిపోవాల్సిన పరిస్థితి. కొర ప్రాణం అంటే కొట్టుమిట్లాడుతున్నాడు, ఇంకో కొద్దిసేపట్లో చనిపోతాడు. ఇలాంటప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారంట? అనేక మంది వెళ్తూ వచ్చినారు. ఎవరెవరు వెళ్తూ వచ్చినారు? యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి చూసినప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్తే త్రటక్షించను. అతన్ని చూచి పక్కగా వెళ్ళిపోయినాడు. అలాగే 32వ వచనములు కూడా అలాగనే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా వెళ్ళిపోయారు. ఇద్దరు వచ్చినారు అక్కడికి. వచ్చి ఏం చేశారు? చూచారు కానీ ఏం చేయలేదు. వాళ్ళు అతని మీద జాలి పడలేదు, అతని మీద దయపడలేదు. చూచి కొర ప్రాణంతో ఉన్నాడు, కొట్టుమిట్లాడుతున్నాడు. చూశారు కానీ ఏమి కోణంలో ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయినారంటే రక్షించలేకపోయినారు. అంటే మనకు ఏం తెలియజేయబడుతుందంటే ఏ మనుషుడు కూడా మనల్ని రక్షించలేడు, ఏ మనుషుడు కూడా మనలో విమోచించలేడు, ఏ మనుషుడు కూడా మనల్ని కాపాడలేడు. మనం పాపంలో పడి ఉన్నప్పుడు, మనం శాపంలో ఉన్నప్పుడు, మనం అంధకార లోతుల్లోనికి దిగిపోయినప్పుడు, అపవాది చేతుల్లో ఉన్నప్పుడు, మనం దోసుకొనబడిన స్థితిలో ఉన్నప్పుడు, కొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు, పాపముల చేత అపరాధముల చేత చనిపోవాల్సినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనుషులు ఏం చేయలేరంటే ఒక వ్యక్తిని రక్షించలేరు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెలుట తటక్షించను. అతను చూచి పక్కగా పోయిను. అలాగనే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయిన. ఇద్దరు వచ్చినారు. వీళ్ళిద్దరు కూడా ఎవరంటే యాజకుడు అంటే దేవుని మందిరంలో యాజకత్వాన్ని చేసేవాళ్ళు, లేవీలు అంటే దేవుని మందిరంలో పని చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరూ వచ్చినారు, చూశారు కానీ ఏం చేయలేకపోయినారు? ఆ వ్యక్తిని రక్షించలేకపోయినారు. కాబట్టి ఎవరు ఒక వ్యక్తిని రక్షించలేరు, ఒక వ్యక్తిని కాపాడలేరు. ఎవరు రక్షిస్తారంటే యేసు ప్రభువారు మాత్రమే, దేవుడు మాత్రమే మనల్ని రక్షించగలడు, దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలడు, దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడు. ఈ లోకంలో ఎవరు మనల్ని కాపాడలేరు, ఎవరు మనల్ని విడిపించలేరు. ఎవరి ద్వారా కూడా మనకు ఇమోషన్ కలగదు, కానీ దేవుని ద్వారా మాత్రమే మనకు ఇమోషన్ కలుగుతుంది. ఈ లేఖనంలో మనం చదువుకున్న మాట ఏంటంటే 33వ వచనంలో రాయబడింది ఏంటంటే, అయితే ఒక సమరీయుడు ప్రయాణమై చూసు అతని పడి ఉన్న చోటికి వచ్చి, ఇక్కడ ఒక సమరీయుడు కనపడుతున్నాడు. అనేక మంది చూస్తూ వచ్చారు, ఎవరు కూడా అతనికి ఏమాత్రం కూడా సహాయం చేయలేదు. వాళ్ళు చూశారే కానీ, వాళ్ళు దగ్గరికి వచ్చారు కానీ మరలా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? పక్కగా వెళ్ళిపోతూ వచ్చినారు. కానీ ఒక సమరీయుడు వచ్చినాడు. ఎవరు ఆ సమరీయుడు అంటే ఆయన ఒక మంచి సమరీయుడు. ఆయన ఒక మంచి సమరీయుడు. ఈ సమరీయుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సమరీయుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఈ సమరీయుడు ఇక్కడ 10 విషయాలు చేస్తున్నాడు, 10 కార్యాలు చేశాడు. ఈ సమరీయుడు ఏం చేశాడు? 10 కార్యాలు చేశాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చేస్తూ వచ్చినాడంట? 33వ వచనంలో ఏం రాయబడిందంటే, అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోసు. కాబట్టి మొట్టమొదటి పని ఏంటంటే, మొట్టమొదటి తను చేసిన కార్యం ఏంటంటే పడి ఉన్న చోటికి వచ్చాడు, పడి ఉన్న చోటికి వచ్చినాడు. రెండోది ఏంటంటే అతను చూస్తూ వచ్చినాడు. చూడటం అందరూ చూశారు, అందరూ పైన రాయబడింది. యాజకుడు చూచాడు, లేవీడు కూడా చూచాడు. చూడటంలో అందరు చూస్తాము కానీ అది సహాయం చేసే చూపు కాదు, రక్షించే చూపు కాదు. కాబట్టి అందరూ చూస్తారు కానీ ఒకళ్ళు మాత్రమే రక్షించగలరు, ఒకళ్ళు మాత్రమే సహాయం చేయగలరు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనుషులు మనం చూస్తాం కానీ ఎటువంటి సహాయం మనం చేయలేం, మనం విడిపించలేం, మనం రక్షించలేం. అది మన వల్ల కాదు, మన వల్ల కాని పని, మనం చేతగాని పని. కాబట్టి వాళ్ళు కూడా చూస్తూ వచ్చినారు. కానీ సమరీయుడు కూడా చూశాడు, సమరీయుడు కూడా చూశాడు. పడి ఉన్న మొట్టమొదటి కార్యం ఏంటంటే పడి ఉన్న చోటికి వచ్చినాడు. అందరూ ఏం చేస్తూ వచ్చినారు? పక్కగా వెళ్ళిపోతూ వచ్చినారు. పడి ఉన్న చోటికి రాలేదు. చూశారు, దగ్గర దాకా వచ్చారు కానీ దగ్గర దాకా రాలే, పడి ఉన్న చోటికి రాలే.
తర్వాత రెండోది ఏంటంటే ఆ మనిషి చూస్తూ వచ్చినాడు. తను చూసినప్పుడు తనకేం కలిగిందంట? జాలి కలిగింది. తనకు జాలి కలిగింది. కాబట్టి ఇప్పుడు ఈ లేవిడికి ఏం కలిగిందంటే అతని మీద జాలిపడి. కాబట్టి మూడో విషయం ఏం రాయబడిందంటే అతని మీద జాలిపడి. ఇక్కడే ఉన్నాయి 10 విషయాలు ఉన్నాయి. అతడు చేసినటువంటి 10 కార్యాలు ఇక్కడ ఉన్నాయి. మొదటి కార్యం ఏంటంటే పడి ఉన్న చోటుకి వచ్చాడు. రెండో కార్యం ఏంటంటే అతను చూచాడు. మూడో కార్యం ఏంటంటే అతని మీద జాలిపడ్డాడు కదా. ఈ లోకంలో ఎవ్వరు కూడా, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు కూడా మన మీద జాలిపడరు. ఈ లోకంలో మన మీద జాలిపడేది ఎవరంటే కృప కలిగినటువంటి దేవుడు. ఆయన జాలి కలిగిన దేవుడు. యేసుప్రభువారు ఎవరైనా చెప్పండి, జాలి గల దేవుడు. కాబట్టి ఇప్పుడు జాలి పడ్డాడంట. జాలిపడి అక్కడికి ఏం రాయబడింది? దగ్గరికి పోయి. 4వ విషయం ఏంటంటే దగ్గరికి పోయి తర్వాత నూనెయు ద్రాక్షరసం పోసి, అంటే తన దగ్గర ఉన్నటువంటి నూనె ద్రాక్షరసాన్ని పోసినాడు అనమాట. దగ్గరికి పోయినాడు, నూనెయు ద్రాక్షరసాన్ని పోసాడు. తర్వాత 6వ విషయం ఏంటంటే గాయములు కట్టాడు. 6వ విషయం ఏం చేశాడు? గాయములు కట్టాడు అనమాట. అంటే చూడండి, తను చేసినటువంటి ఆ కార్యం చూడండి. ఎలాంటి కార్యం చేస్తూ వచ్చినాడంటే తన దగ్గర ఉన్నటువంటి నూనెయు ద్రాక్షరసాన్ని ఉపయోగించాడు. తర్వాత ఆ గాయములు కడుతూ వచ్చినాడు. ఎక్కడైతే గాయాలు తగిలినాయో ఆ గాయాలన్నీ కూడా ఈ సమరీయుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే తన గాయాలన్నీ కూడా కడిగినాడంట, గాయములు కట్టినాడు. తర్వాత ఏం చేశాడు? వాహనం మీద ఎక్కించుకున్నాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. వాహనం మీద ఎక్కించుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? పూటకూని వానింటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఒక వైద్యుడు ఉంటే అక్కడికి తీసుకుని వెళ్ళాడు అనమాట. అక్కడికి తీసుకుని వెళ్ళినాడు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తూ వచ్చినాడంట? పరామర్శించాడంట. అక్కడికి తీసుకెళ్తామే కాదు, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతన్ని 34వ వచనం చూడండి. 34వ వచనం, అతని మీద జాలిపడి, అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుని వానింటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. అంటే అతన్ని పరామర్శించాడు. ఈ వ్యక్తికి ఏది అవసరమో, ఏది అక్కరుందో చూశాడు అనమాట. అంతేకాదు 10వ విషయం ఏంటంటే మరలా ఏం చేశాడంట? 35వ వచనం చూడండి. మర్నాడు అతడు 2 ధ్యానారములు తీసి ఆ పూటకుని వానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీకేమైనాను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. అంటే అతను ఖర్చు పెడుతూ వచ్చినాడు, ఖర్చు చేశాడు. ఎంతైతే అతనికి అవసరం ఉందో అంత ఇస్తూ వచ్చినాడు. మరలా ఏమంటున్నాడంటే ఒకవేళ ఇంకా ఏమన్నా కావాల్సి వస్తే మరలా వచ్చినప్పుడు నేను మరలా నీకు ఇస్తానని చెప్పాడు. అంటే తన దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా ఏం చేస్తూ వచ్చినాడు? అతనికి ఇచ్చి ఖర్చు పెట్టాడు అనమాట. క్రయధనాన్ని చెల్లించాడు. కాబట్టి ఇలాంటి విషయాలని దేవుడు మనకు ఇతనిలో కనపడుతున్నాయి. ఈయన ఎవరంటే ఒక సమరీయుడు. ఈ సమరీయుడి విషయంలో దేవుడు చెప్పే మాటలు ఏంటంటే ఆ సమరీయుడు ఎవరు అంటే ఆ సమరీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి తన ఎడల 10 కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఏంటి 10 కార్యాలు అంటే ఇక్కడే మనం చదువుకుంటూ వచ్చినాము. మరి అతడు పడి ఉన్న చోటికి వచ్చినాడు. రెండోది అతను చూస్తూ వచ్చినాడు. మూడోది జాలి పడుతూ వచ్చినాడు. 4వది దగ్గరకు పోయినాడంట. 5వది నూనె ద్రాక్షరసాన్ని పోసినాడంట. 6వది గాయములు కట్టినాడంట. 7వది వాహనం మీద ఎక్కించుకున్నాడు. 8వది ఒక పూటకూని వానింటికి తీసుకుని వెళ్ళినాడు. 9వదిగా అతన్ని పరామర్శించాడు. 10వదిగా అతని దగ్గర ఉన్నటువంటి వాటిని ఖర్చు చేశాడు అనమాట. ఇతడు చేసినటువంటి 10 కార్యాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఒక మంచి సమరీయుడిగా వచ్చి అతడు చేసినటువంటి కార్యాలు. అయితే ఇక్కడ మనకు తెలియచేసే మాట ఏంటంటే ఇక్కడ మాట ఏం రాయబడిందంటే
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం పాపములో, అపరాధములో, శాపములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఎవరు మనకు సహాయం చేసే పరిస్థితి లేనప్పుడు, ఎవరు మనల్ని ఆదుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలను రక్షించినాడు, మనలను కాపాడినాడు, మనలను విమోచించినాడు, మనలను కటాక్షించినాడు, మన యందు జాలిపడ్డాడు. మరి ఆ దేవుని మనం ఏం చేయాలంటే ఆ దేవుని మనం ఆరాధించాలి, ఆ దేవుని మనం స్తుతించాలి, ఆ దేవుని మనం గణపరిచే వారమై ఉండాలి. ఇక్కడ చేసిన కార్యాలన్నీ కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇలాంటి కార్యాలు చేయకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై, నా కొరకై ఆయన ఎక్కువైనటువంటి క్రయధనాన్ని చెల్లిస్తూ వచ్చినాడు. ఈ వ్యక్తి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చినాం. ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికోకి దిగిపోతున్నాడని రాయబడింది. పాపంలో ఉన్నప్పుడు, మరి శాపం అనేటువంటి యెరికోకి వెళ్ళిపోతూ వచ్చినప్పుడు, అంధకారంలోనికి దిగిపోయినప్పుడు, అపవాది చేతుల్లో చిక్కబడినప్పుడు, వస్త్రములు దోసబడినప్పుడు, కొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు, ఆ యొక్క మరి కొర ప్రాణముతో ఉన్నప్పుడు, అంటే చనిపోవాల్సినటువంటి వ్యక్తిని కాపాడినాడు దేవుడు. నిన్ను నన్ను కూడా యేసు ప్రభువారు ఏం చేశాడంటే మనం కూడా చనిపోయి నరకానికి వెళ్ళాల్సినటువంటి వారు, మనం కూడా ఆరణ అగ్నికి వెళ్ళాల్సినటువంటి వారం, మనం కూడా చనిపోవాల్సినటువంటి వారం, మనం కూడా యేసు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే మనం కూడా ఏమయ్యేవారం అంటే మనం కూడా చనిపోయి నరకానికి వెళ్ళిపోతూ వచ్చేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ పాపము నుండి మనల్ని విడిపించి, శాపము నుండి మనల్ని విడిపించి, అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి మనలను కాపాడి తిరిగి రక్షించి, అపవాది చేతుల నుండి మనలను విడిపించి, మనలను కొని మనకు గొప్ప రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, గొప్ప రక్షణ ఇచ్చి, కొట్టబడిన స్థితిలో నుండి మనకు గాయములు కట్టి, చనిపోవాల్సిన స్థితిలో ఉన్న మనలను విడిపించి కాపాడి మనల్ని రక్షించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధన చేయాలి. ప్రభా, మేము కూడా ఒకప్పుడు పాపంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాం, పాపంలో, శాపంలో, అంధకారంలో, సాతాను యొక్క చేతుల్లో, దొంగల చేతులని రాయబడింది. కాబట్టి సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, దేవా, కొట్టబడిన స్థితిలో, వస్త్రములు దోసబడిన స్థితిలో, చనిపోతే నరకానికి వెళ్ళాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్ములను, కొర్ర ఊపిరితో ఉన్నటువంటి మమ్ములను ఆ నిత్య నరకాన్ని నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడుతూ వచ్చినాం అని చెప్పి దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. మన ఎడల యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మన ఎడల ఆయన చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, వాటిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనం ఆరాధించాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. ఏ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని రక్షించినాడో, ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చినాడో, ఎలాంటి మరి కష్టతరమైనటువంటి విధానంలో, మరి నరకానికి పాత్రలమైనటువంటి విధానంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఇక్కడ కూడా 30వ వచనం రాయబడిన చివరి లైన్లో అతడు కొర ప్రాణములతో, కాబట్టి కొర ప్రాణములతో ఇడిచిపోయారు. అంటే ఇంకా కాసేపుడికి ఇతను వెళ్ళకపోతే ఏమయ్యేవాడు? ఆ వ్యక్తి చనిపోయేవాడు. అంటే నిన్ను నన్ను కూడా దేవుడు రక్షించకపోతే మనం కూడా ఏమవుతాం? చనిపోయి నరకానికి వెళ్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై, నా కొరకై ఒక మంచి సమరీయుడిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఒక మంచి సమరీయుడిగా నశించిపోతున్నటువంటి మనలను బైబిల్లో లోకాసువార్తలో రాయబడింది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును. కాబట్టి నశించిపోతున్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. పాపముల చేత నశించిపోతున్న మన కొరకు యేసు ప్రభువారు వచ్చాడు. అందుకని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే నీ కొరకై, నా కొరకై మనల్ని కాపాడటానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి మనలను పాపముల నుండి, అపరాధముల నుండి, శాపము నుండి మనల్ని విడిపించి, సాతాను నుండి మనల్ని విడిపించి తన రక్తంతో మనలను కడిగి పవిత్రులుగా చేసి మనల్ని నీతిమంతులుగా, నిర్దోషులుగా చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇక్కడ చేసినటువంటి ఆ యొక్క మరి అనేక మంది చూస్తూ వెళ్ళిపోతూ వచ్చినారు.
మరి ఆ యొక్క లేవీడు వచ్చినాడు, పక్కగా వెళ్ళిపోతూ వచ్చినాడు. యాజకుడు వచ్చినాడు, పక్కగా వెళ్ళిపోయినాడు. లేవీడు వచ్చాడు, చూచాడు, పక్కగా వెళ్ళిపోతూ వచ్చినారు. ఎవరు రక్షించలేకపోయినారు. కానీ మంచి సమరీయుడు వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు? ఆ వ్యక్తిని కాపాడుతూ వచ్చినాడు. అతని ఎడల 10 కార్యాలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి నీ ఎడల కూడా ఇంకా ఎక్కువైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి, పాపం నుండి, అపరాధం నుండి కొట్టబడిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ఎంతో మనల్ని కాపాడి మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. మనల్ని ఒక దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినాడు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? ఒక పూట కూని వారి ఇంటికి తీసుకుని వచ్చినాడు. అంటే దేవుని సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చినాడు. మనల్ని బాగు చేయటానికి, మనల్ని సరి చేయటానికి, మన గాయములు కట్టడానికి, మనల్ని ఇంకా పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని ఇంకా నీతిమంతులను చేయటానికి దైవ సన్నిధికి తీసుకుని వచ్చి ఒక సేవకునికి దేవుడు మనల్ని అప్పగించి వాళ్ళని పరామర్శించండి, వారిని పోషింపచేయండి ఆత్మీయ మన్నాతో, వారిని వాక్యమనే మన్నాతో వారిని పోషింపజేసి వారిని ఆత్మీయంగా కట్టండి, వారి ఆత్మీయ స్థితిలోనికి వారిని తీసుకురండి, వారిని ఇంకా పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి నా ఎదుట వారిని నిలబెట్టండి. నేను వచ్చి క్రయధనం చెల్లిస్తూ వచ్చినాడు, మరనాడు వచ్చినాడంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన్ని మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినాడు, గొప్ప కార్యాలు చేసినాడు, వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఒక దినాన్ని రాబోతున్నాడు. ఇక్కడ కూడా అంటాడు 35వ వచనంలో, మరనాడు వచ్చినాడు. తర్వాత ఏమంటాడంటే, మరలా వస్తాను, ఇంకేమైనా ఖర్చు ఉంటే మరలా వచ్చి నేను అతనికి ఇస్తానని చెప్తూ వచ్చినాడు. కాబట్టి నీ ఎడల నా ఎడలు కూడా దేవుడు అలాంటి కృప కలిగిన దేవుడు, అలాంటి నమ్మకమైన దేవుడు, అలాంటి మంచి సమరీయుడిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పాపముల చేత, అపరాధముల చేత చెడి చచ్చినటువంటి మనలను వెతికి రక్షించుకుని తన కుమారుడి యొక్క రక్తంతో మనలను కొని మనలను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా, నిర్దోషులుగా చేస్తూ వచ్చినాడు. ఒక పూట కూని వానింటికి, అంటే పూట కూని వాళ్ళంటే దైవ సన్నిధికి తీసుకుని వచ్చినాడు. ఒక వైద్యునికి లేదా ఒక దైవ సేవకునికి అప్పగిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధి ఎందుకు ఉంది ఇక్కడ అంటే, మనల్ని ఇంకా నీతిమంతులుగా చేయటానికి, ఇంకా పరిశుద్ధులుగా చేయటానికి, ఇంకా సిద్ధపరచడానికి, ఇంకా మనలను బాగు చేయటానికి, ఇంకా మనలో ఏమన్నా గాయాలు ఉన్నాయేమో, ఇంకా ఏదైనా మనలో కొట్టబడిన స్థితిలో ఉన్నామేమో, ఇంకా మలిని వస్త్రములు ఉన్నామేమో, ఇవన్నీ సరి చేయటానికి ఒక పూటకుని వాని ఇంటికి తీసుకుని వచ్చి ఏం చేశాడంట? అతను అప్పగించి అతనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడనమాట. దేవుడు ఎంత గొప్పవాడు, యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు. ఆయన నీ కొరకే నా కొరకే ఒక మంచి సమరీయుడిగా వచ్చి ఆయన మన క్షేమం కోరి, మన ఆత్మీయ క్షేమం కోరి మనల్ని రక్షించుకుని, మనల్ని ఏర్పరచుకుని, మనల్ని కాపాడుతూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవా, నా ఎడల మీద చేసిన అనేక మేలులు, ఉపకారాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవా, నేను పాపములతో, అపరాధములతో, శాపముల్లో కొట్టబడిన స్థితిలో నేను ఉన్నప్పుడు, కొర ప్రాణములు ఉన్నప్పుడు, చనిపోవాల్సిన స్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి సమరీయుడిగా నా కొరకే ఈ లోకానికి వచ్చి నా బాబోగులు ఎరిగి నన్ను ఆదుకుని నా యందు జాలిపడి నాకు సహాయం చేస్తూ వచ్చినావు అని చెప్పి దేవుని మనం ఆరాధన చేద్దాం, దేవుని మనం స్తుతిద్దాం. ప్రభా, ఒక మంచి సమరీయుడిగా ఈ లోకానికి వచ్చినావు, నా కొరకు వచ్చి నన్ను కాపాడుతూ వచ్చినావు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు నన్ను రక్షించలేదు, విమోచించలేకపోతూ వచ్చినారు. కానీ నువ్వు గొప్ప దేవుడిగా వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు క్రయధనం చెల్లించి, నరకము నుండి, పాపం నుండి, శాపం నుండి నన్ను రక్షించి నన్ను విమోచించినావు అని చెప్పి దేవుని మనం ఆరాధన చేసి దేవుని మనము కీర్తించి దేవుణ్ణి గణపరుద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.